హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. అప్పులతో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 30,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. దీనివల్ల జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, అమరావతి అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్, దానికి అదే నిర్మించబడుతుంది అనేది గతంలో చెప్పిన చంద్రబాబు సర్కార్ ప్రస్తుతం అప్పులతో దీన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల ఎవరికి లాస్ అంటే గనక మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడే ప్రమాదం ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని గతంలో ఒక సెల్ఫ్ ఫైనాన్స్, ఒక క్యాపిటల్ అవ్వబోతుంది, ఇది ఒక గ్రోత్ ఇంజన్గా మారబోతుందంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే దాదాపుగా అప్పులన్నీ కూడా అమరావతికే మళ్లిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి సుమారుగా 6,700 కోట్ల రూపాయల వరకు కూడా రుణం మంజూరుకు ఆమోదం తెలిపిందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అధికారులకు ఈ మేరకు నిన్న జరిగినటువంటి వరల్డ్ బ్యాంక్ బోర్డు మీటింగ్లో దీనికి ఆమోదం తెలిపారంటూ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికంటే ముందు ఇప్పటికే ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6,800 కోట్ల రూపాయలు అమరావతి కోసం ఇవ్వడానికి అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తంగా 13,500 కోట్ల రూపాయలను అటు ఏడీబీ, ఇటు వరల్డ్ బ్యాంక్ నుండి అమరావతి నిర్మాణం కోసం తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అయితే ఇవి కేంద్రం ఏదైతే గతంలో 15,000 కోట్ల అమరావతి కోసం ఆర్థిక సహాయం అందిస్తోందో అది ఆర్థిక సహాయం కాదు, కేవలం ఈ బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి అప్పు అన్న విషయం మరొకసారి స్పష్టమైంది. మొన్నటి వరకు కూడా కేంద్రం 15,000 కోట్లు ఇస్తుందంటూ ప్రచారం చేస్తూ వచ్చారు, కానీ అది అప్పు మాత్రమే అనే అంశం స్పష్టమైంది. అయితే ఈ 2 బ్యాంకుల ద్వారా 13,500 కోట్లతో పాటు హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలను అమరావతిలో నిర్మాణాల కోసం, వివిధ భవనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు రుణం తీసుకోవడానికి సిద్ధమైంది. దానికి కూడా నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా జపాన్కి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థ KfW నుండి కూడా 5,000 కోట్ల రూపాయలను రుణం తీసుకోవడానికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. సో మొత్తంగా చూస్తే సుమారుగా 30,000 కోట్ల రూపాయలను ఇటు ఆ హడ్కో ద్వారా మీ వివిధ విదేశీ ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల ద్వారా ఏవైతే వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ ఇటువంటి బ్యాంకుల ద్వారా తీసుకొస్తా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కానీ, నాడు నేడు స్కూళ్ళ అభివృద్ధి పనులు కానీ, పిహెచ్సిలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, వీటన్నిటి పనులను కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. 26 జిల్లాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను ఆపేసింది. ఫోకస్ అంతా కూడా అమరావతి పైన పెట్టుకున్నారు. అమరావతిలో ఆ బిల్డింగ్లు ఏవైతే పెండింగ్ భవనాలు ఉన్నాయో వాటి నిర్మాణం కోసం ఆ పనులకు సంబంధించి మళ్ళీ రీటెండర్లు ఈ నెలలో మరికొక 2-3 రోజుల్లో రీటెండర్లు పిలిచి అన్నిటికీ కూడా అంచనాలన్నింటినీ కూడా భారీ ఎత్తున 40% వరకు కూడా పెంచారు. ఆ పెంచినటువంటి అంచనాల మేరకు టెండర్లు పిలిచి ఆ నిధులన్నీ కూడా ఈ అప్పులతో, అంటే దాదాపుగా ఈ 30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ అప్పులు తీసుకొచ్చి మొత్తం అప్పులన్నింటినీ కూడా 26 జిల్లాలకు కాకుండా కేవలం అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతం చేసి ఇక్కడ చేపట్టేటువంటి నిర్మాణాలకే ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈరోజు వరల్డ్ బ్యాంక్ నుండి 6,800 కోట్ల రూపాయల వరకు కూడా ఆ రుణం మంజూరుకు ఆ బోర్డు ఆమోదం తెలిపిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దీంతో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు అప్పులన్నింటినీ కూడా అమరావతిలో పెట్టడం ఒకటి, అప్పులతోనే మొత్తం అమరావతి నిర్మాణాన్ని చేపట్టడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఒకటి. ఇప్పటికే అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. గతంలో 40,000 కోట్ల రూపాయల వరకు ఏవైతే గతంలో టెండర్లు పిలిచారో అవన్నీ కూడా ఇప్పుడు సుమారుగా 61,000 కోట్ల రూపాయలకు పెరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ పెరుగుతున్నటువంటి అంచనాలన్నింటినీ కూడా, వీటన్నిటి నిర్మాణాన్ని కూడా అప్పులతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి అన్ని మార్గాల్లో కూడా అప్పులు సమీకరిస్తుంది. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఏడీబీ ద్వారా, హడ్కో ద్వారా, KfW ద్వారా ఈ మొత్తం ఈ 4 సంస్థల నుండి కూడా సుమారుగా 30,000 కోట్ల రూపాయల అప్పులు సమీకరించి అమరావతిలో నిర్మాణాలు పెట్టడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. మొత్తం అన్ని జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులన్నీ కూడా నిలిపివేసి ఒకవైపు అక్కడ రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు PPP ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, అన్నా క్యాంటీన్లకి విరాళాలు సేకరించడం, మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేయడం, PHCల నిర్మాణాలను ఆపేయడం, ఇవన్నీ 26 జిల్లాల్లో సమీకృతంగా జరగాల్సినటువంటి అభివృద్ధిని ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతంగా మాత్రమే చేసేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. సో దీనికోసం 30,000 కోట్ల రూపాయలను అప్పులను సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హరి రైట్ సతీష్.